మీరు ఇందాక చెప్పారు, అంటే మెదక్ జిల్లాలో పెద్దగా మీకు అంటే సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి అవి పెద్దగా లేవు. మల్లన్న సాగర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసింది అనేటువంటిది ఒకటి ఉన్నదండి. అది అంటే ఒక మంచి ఇంటెన్షన్తో మల్లన్న సాగర్ ప్రాజెక్టును పెడితే దాని మీద కేసులు వేశారు అనేటువంటిది వచ్చింది. దాని మీద మీ కామెంట్ ఏంటి? మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అనేది సరే అది కరెక్టా రాంగా, ఈరోజు మేము అధికారంలో లేము, వాళ్ళు అధికారంలో ఉన్నారు. 52 టీఎంసీల కెపాసిటీ ప్రాజెక్టు 100 కిలోమీటర్ అవే ఫ్రమ్ అ రివర్. ఓ ఎల్లంపల్లి ప్రాజెక్టులో మీరు చూస్తే అక్రాస్ ద గోదావరి రివర్ వాళ్ళు కట్టిన బరాజ్ అది ఆ టైంలో రాజశేఖర రెడ్డి హయాంలో కట్టినాం. దాని కెపాసిటీ 20 టీఎంసీ. అటువంటి గోదావరి వాటర్ మీరు 100 కిలోమీటర్లు బయటికి తీసుకొచ్చి మల్లన్న సాగర్ అనే రిజర్వాయర్ మీరు కడుతున్నారు. 52 టీఎంసీ. ఇవాళ ట్యాంక్ బండ్ ఎంత అండి కెపాసిటీ? 2 టీఎంసీ. మీరు 52 టీఎంసీ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత భూస్వీకరణ అవసరం. అండ్ అక్కడ రైతులు కూడా అన్ని గ్రామాలలో రైతులు 2 పంటలు పండించుకునే రైతులు అక్కడ. వాళ్ళకి మీరు ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూ మీరు అడ్రస్ చేయలేదు. మీరు ప్రాజెక్ట్ కడతారు, సైంటిఫిక్గా మీకు బాగా అనిపించిందంటే మీరు కట్టండి. కానీ మీరు భూస్వీకరణ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న రైతులను ఎట్లా ఆదుకోవాలా, వాళ్ళకి మీరు గత 5 ఏళ్ల నుంచి ఇంతవరకు మీరు ల్యాండ్ వాల్యూ అనేది రివైజ్ చేయలేదు. 123 జీవో కొట్టేసినట్టుంది కదా. 123 జీవోని తీసుకొచ్చినారు. అది ప్రైవేట్ కొనుగోలు జీవో. దాని మీద రైతులు వేసినారు కేసులు. మేము రైతులతో సహకరించినాము. వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటామని వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము. మేము వాళ్ళ ఇబ్బందులు కనుక్కున్నాము, వాళ్ళకి సహకరించినాము. అంటే మీరు ఓన్లీ ఏంటంటే లీగల్గా మేము ఫెసిలిటేటర్, వీఆర్ హెల్పింగ్ దెమ్ టు గెట్ జస్టిస్. అంతేగాని మేము వేసిన కేసులు ఏమున్నది అలా ఇండివిజువల్ మాకేముందని దాంట్లో చెప్పండి. మేము అక్కడ రైతులు వేసిన కేసులు భూస్వీకరణ అనేది ఇట్లా చట్టం ప్రకారం జరుగుతలేదు. కలెక్టర్ కూర్చొని అంటే యు ఆర్ నాట్ అగైన్స్ట్ ది ప్రాజెక్ట్ అండి? ప్రాజెక్ట్ అగైన్స్ ద ప్రాజెక్ట్ ఆల్సో. According to us, any project is viable provided you see the cost benefit ratio. The amount of cost you are putting for that project and the amount of benefit which you are going to derive out of it is totally misappropriation. Okay. Mismanaged. The next thing is మీరు మా ఆలోచన ప్రకారం అయితే మీరు కేవలం కాంట్రాక్టర్లకి లాభాలు చేయడానికి ఈ ప్రాజెక్టులన్నీ పెద్దగా చేసుకొని తీసుకొస్తున్నారు. ఎక్కడైతే 2 టీఎంసీలు 3 టీఎంసీలు పెట్టాలో మీరు 50 టీఎంసీల వరకు తీసుకెళ్తున్నారు. ఎక్కడైతే 500 కోట్లు అయ్యేది మీరు 10,000 కోట్లకు తీసుకెళ్తున్నారు. అండ్ అది కూడా ఏంది, అప్పు, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. ఇటువంటి హై క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్టులు మీరు దాన్ని ఒక కార్పొరేషన్ ఫామ్ చేసి రకరకాల బ్యాంకుల నుండి మీరు ఇంత హై ఇంట్రెస్ట్కి మీరు తీసుకొచ్చి క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్ మీరు కడుతున్నారు. అది కూడా ఎక్కడైనా కూడా మీరు పక్క రాష్ట్రాల్లో చూడండి, ఏ ప్రాజెక్ట్ అయినా ఫేజ్ వైజ్ కడతారు. ఇక్కడ ఫేజ్ వైజ్ ఏం లేదు. ప్రాజెక్ట్లో అన్ని ప్యాకేజీలు అదే స్పీడ్లో స్టార్ట్ చేసేసినారు. మీరు ఏ ప్రాజెక్ట్ కూడా మీరు పూర్తి చేయడానికి మీకు మొత్తం ఆర్థికంగా మీ దగ్గర కెపాసిటీ లేదు. ప్రభుత్వం దగ్గర ధనిక రాష్ట్రం అన్న తెలంగాణ ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయల ప్లస్ ఉన్న బడ్జెట్ని మీరు ఇయాల 2 లక్షల కోట్ల అప్పులోకి తీసుకెళ్ళినారు. క్యాపిటల్ విపరీతంగా ఇంటెన్సివ్ ప్రాజెక్టు. అంటే కాళేశ్వరాన్ని మీరు అధికారంలోకి వస్తే దాన్ని ఏమన్నా మళ్ళీ రీడిజైనింగ్ మార్చే అవకాశం ఉంటుందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మేము టోటల్గా రీలుక్ చేస్తాము మేము అధికారంలోకి వస్తే. అంటే రీలుక్ చేస్తామని మీరు చెప్తున్నారండి. అంటే ఆల్రెడీ స్ట్రక్చర్స్ దాదాపుగా కంప్లీట్ వచ్చినాయి. అది సాధ్యం అంటారా మళ్ళీ? చూడండి, మేము ప్రాణహిత చేవేల ప్రాజెక్ట్ని పేరు మార్చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు. దానివల్ల ఏమన్నా ఎక్స్ట్రా టీఎంసీ వచ్చిందా? అది ఎక్కడ ఎక్స్ట్రా టీఎంసీ రాలేదు. సరే అధికారంలో ఉన్నారు కానీ దానివల్ల అంటే ఒకటండి, ప్రాణహిత చేవెళ్ళ స్టార్ట్ చేశారు, బట్ నైబరింగ్ స్టేట్స్తో డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఈయన మహారాష్ట్రకి వెళ్ళారు, ప్రాజెక్టు హైట్ తగ్గించమన్నారు, సబ్మెర్జింగ్ విలేజెస్ తగ్గినాయి. దాంతో చాలా అంటే మహారాష్ట్ర గవర్నమెంట్తో ఇబ్బంది లేకుండా సంతకాలు అయిపోయినాయి. ప్రాజెక్టు ఇదైంది. అంటే ప్రాజెక్టు హైట్ తగ్గినా పర్లేదు, కానీ ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి అసలు ప్రాజెక్టు లేకపోవడం కరెక్ట్ అంటారా? అట్లా కాదండి. యూజువల్లీ ల్యాండ్ ఎక్వైషన్ అనేది కొంచెం టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. పక్క రాష్ట్రం వాళ్ళు మనకి కోఆపరేట్ చేయమని వాళ్ళు ఏం చెప్పలేదు. గ్రామాలకి వాళ్ళు R&R ప్యాకేజ్ వాళ్ళకి ఫైనలైజ్ కాలేదు. ఇక్కడ మన సబ్మర్జెన్స్ ఏరియాలో
R&R ప్యాకేజ్ తుమ్మిడిహట్టి కాడ మేమైతే బ్యారేజ్ కట్టుకొని మేము లిఫ్ట్ చేద్దాం అనుకున్నాము. 160 TMC ఆఫ్ వాటర్ ఇప్పుడు కూడా మన కిందికి వచ్చినాక మీరు 3 పాయింట్ల లిఫ్ట్ చేసి కూడా 160, దానికన్నా మించి ఏం లేదు, ఫ్లడ్ వాటర్ అంతే ఉంది అక్కడ. 170 చెప్తున్నారు అనుకుంటా. 10 TMC దట్ ఈస్ వెన్ ఫ్లడ్ కమ్స్ వాళ్ళు చెప్తున్నారు, బట్ ఎక్కడ ప్రూవ్డ్ లేదు అది. ఆ 160 TMC వాటర్ ఆ తుమ్మిడిహట్టి దగ్గర సబ్మర్జెన్స్ అనేది చిన్న అంశం ఉండే, ఫ్యూ విలేజెస్ ఏరియాస్ వాళ్ళు అక్కడ కానీ దానివల్లనే కదండి ఇన్ని సంవత్సరాలు మీకు ప్రాజెక్టు ముందుకెళ్ళకుండా ఆగిపోయింది కదా. ప్రాజెక్టు ముందుకెళ్లకుండా ఆగలేదు, ప్రాజెక్ట్లో వర్క్స్ అవుతుండేవి. కాకపోతే ఏంటంటే మేము ప్రయారిటైజ్ చేసినాము. ఫేజ్ 1 అంటే తుమ్మిడిహట్టి నుండి కరీంనగర్ వరకు అట్లా ఫేజులు పెట్టుకున్నాం. ఈ ఫేజ్ ప్రాజెక్ట్ని ఫస్ట్ మనం థ్రస్ట్ ఇవ్వాలా అని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఏరియాస్ థ్రస్ట్, కొన్ని ఏరియాస్ మీద థ్రస్ట్ పెట్టాము, ప్రయారిటైజ్ చేశారు ప్రాజెక్టులని. టోటల్ ప్రాణహిత చేవేలా ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా మనం కట్టాలంటే మనకి సాధ్యం కాదు, దీన్ని ఫేజ్ వైజ్ చేస్తామని చెప్పేసి ఫస్ట్ ఫేజ్లో మనం నీళ్ళు ఎక్కడి వరకు తీసుకురావాలా, ఈ తుమ్మిడిహట్టి నుండి మనం సపోజ్ వీ వాంట్ గెట్ వాటర్ టిల్ మిడ్ మానేర్. సో ఆ ఫేజ్ అవుతుంది దాన్ని ట్యాకిల్ చేసుకుంటూ వచ్చినారు. వేరే ఫేజ్లు అనేది లో ప్రయారిటీలో పెట్టారు, అంతేకాని ప్రాజెక్ట్ని ఎక్కడ పక్కకు పెట్టలేదు. ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం టైం కన్స్యూమింగ్ ఉంటుంది. మహారాష్ట్ర రాష్ట్రం ఎక్కడ కూడా మేము సహకరించలేదు, మేము సహకరించాం, మేము ఇవ్వమని ఎక్కడ అనలేదు. ఇవాళ పోలవరం కడుతున్నారు ఆంధ్రాలో, ఒరిస్సాలో సబ్మర్జెన్స్ ఉన్నది, తెలంగాణలో సబ్మర్జెన్స్ ఉన్నది, మేము కాదంటే ఆగుతుందా అది? మేము అనేది ఏంటంటే బట్ ఈయన వెళ్ళి మహారాష్ట్ర బాంబే ఫడ్నవీస్తో మాట్లాడి సంతకాలు చేస్తే మీరు బ్యారేజ్ హైటే తగ్గిస్తాను, భూస్వీకరణ మాకు అవసరం లేదు అంటే ఎవరైనా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓకే అంటారు, దానికి వాళ్ళు సంతుష్టపడతారు. వాళ్ళకి అసలు మాకు ఈ ప్రాజెక్టులో మేము అసలు మీ సబ్మర్జెన్సీ అవసరం లేదు, మీ భూస్వీకరణ అవసరం లేదంటే వాళ్ళు ఎవరైనా కూడా సంతుష్టంగా ఇచ్చేస్తారు, నో హెడేక్ ఫర్ అస్ అని ఇచ్చేస్తారు. అంతేగాని మీరు అక్కడ పోయి ఆ హైట్ని మీరు ఒప్పించుకొని మీరు ఏమైనా క్లియర్ చేసినారంటే, వాళ్ళకి ఏదైనా భూస్వీకరణ మీరు కాంపన్సేషన్ క్లోజ్ చేసినారంటే వేరే, మీరు హైటే తగ్గించేసినారు, మీరు భూస్వీకరణ అసలు లేదు మీరు పక్క రాష్ట్రంలో అని చెప్పి మీరు వేవ్ చేసేసినారు. సో దానికి ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం అభ్యంతరం ఉంటుందండి? మీ రాష్ట్రంలో మాకు భూస్వీకరణే మాకు లేదు అంటే వాళ్ళు వెల్కమ్ అన్నారు. వాళ్ళు దాంట్లో నేను ఆయన ఏదో పెద్ద పోయి సాధించింది ఏం లేదు, అక్కడ పోయినారు, అదొకటి మాట్లాడుకొని వచ్చినారు, దాంట్లో సంతకాలు పెట్టేది అంత ఫాల్స్ అది. ఇట్ ఈస్ అ ఇంటర్ స్టేట్ వెన్ యూ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎక్వైరింగ్ దర్ ల్యాండ్, దే హ్యావ్ నో అబ్జెక్షన్. ద క్వశ్చన్ డజంట్ అరైజ్. ఇంకేమున్నదండి? ఇక మీరు 3 బ్యారేజ్లు 4 బ్యారేజ్లు కడుతున్నారు. సో దట్ ఈస్ ఆల్ హై క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే ఖచ్చితంగా కూడా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు, ఇట్స్ అ బిగ్ మిస్ మ్యాచ్ అండ్ ఓన్లీ టు బెనిఫిట్ కాంట్రాక్టర్స్. పర్టికులర్లీ జైపాల్ రెడ్డి గారు మనం 3 days బ్యాక్ స్టేట్మెంట్ ఇచ్చారు. 65 కోట్ల కాంట్రాక్ట్లు ఒక సంస్థకి ఇచ్చినారు. దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఒకటే ఒక సంస్థకి అట్లా ఇవ్వలేదు. సో అట్లా 2-3 ఉదాహరణకు ఉన్నాయి. వేల కోట్ల ప్రాజెక్టులు ఒకటి పిక్ అండ్ చూస్ చేస్తూ ఈ సంస్థలకే ఇచ్చుకుంటూ పోయినారు. సో అది కాంట్రాక్టర్స్కి బెనిఫిట్ చేయడం తప్ప. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.